గవ్వలు చేస్తున్నానండి. పిల్లలకి ఇష్టమయ్యేలాగా చేస్తున్నాను నేను. ఇదిగోండి మైదా 1 కప్పు తీసుకున్నానండి. గోధుమ పిండి 1 కప్పు తీసుకున్నానండి. కప్పులో సగం రవ్వ తీసుకున్నానండి, బొంబాయి రవ్వ. నూనె అండి. ఇప్పుడు బాగా పెట్టుకునండి. నూక లైట్గా వేపుకోవాలండి. లైట్గా వేపుకోవాలండి నూక. వేపుకున్న తర్వాత అండి నూకని పెద్ద ఎక్కువ వేపుకోకూడదండి. తర్వాత ఒక 4 స్పూన్లు ఆయిల్ కాసుకునండి. ఇంకేమీ ఎక్కలొద్దండి. నూనె వేసుకోవాలండి. గుల్లగా ఉంటాయండి నూనె కాసుకుని పిండిలో వేసుకుంటే. అండి వేగిపోయింది నూక. ఇది ఈ పిండిలో వేసేసుకుంటే అండి. ఇప్పుడు నూనె పెట్టుకోవాలండి. 4 స్పూన్లు వేస్తున్నానండి. మరిగిన తర్వాత ఈ నూక వేపేసి కలిపేసుకున్నది బాగా కలుపుకోవాలండి. నూక వేసింది అప్పుడు నూనె కాసుకొని ఇందులో పోసుకొని కలుపుకొని అండి. మీరు కలుపుకుంటారు కదండి ఇలా మైదా పిండి గోధుమ పిండితో చేస్తున్నానండి నేను. పుట్టు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి, బాగుంటాయి. ఇదిగో అండి నూనె కాగిపోయింది. అలాగా పొంగు రావాలి. గుల్లగా ఉంటాయండి ఇవి. నూకేస్తే బాగుంటాయండి బెల్లంతో. నేను బూరుగుపల్లి బెల్లమే తెప్పించానండి. అది బాగుంటుందని, పిల్లలు తినేవి కదా అనండి. ఇలాగా దిమ్మల కింద ఉన్న బెల్లం వేసుకుంటారు కానండి, అవి పాకం గమ్మున వచ్చేస్తుందని వేసుకుంటారు కానండి, అది మంచిది కాదు కదండి ఒంటికి. నేను బూరుగుపల్లి బెల్లమే తెప్పిస్తానండి. ఇదిగోండి నేను అలా పొడి పొడిలాడుతా కలిపేసుకోవాలండి. ఇది అలా కొద్దిగా వాటర్ పోసుకునండి. ఇందులోనే వేసారండి సాల్ట్. అలాగా ముద్ద అయ్యేదాకా కలిపేసుకోండి. ఇదిగోండి కలిపేసుకున్నాను నేను. లైట్గా చెక్క అండి, ఇది గవ్వల చెక్క అండి. దీనికి లైట్గా నూనె పామి ఫస్ట్ పామితే చాలండి. ఇదిగో నేను చిన్న చిన్న ఉండలు చేసుకున్నానండి. ఇదిగో ఇలా తిప్పుకుంటే చాలండి. ఈ సైజు ఉండలు చేసుకుంటే కొంచెం పెద్దగా వస్తాయండి, ఇంకా చిన్నగా చేసుకుంటే చిన్నగా వస్తాయి. ఇదిగోండి ఇలా నొక్కుపోయింది. చాలా సులువండి ఇవి పిల్లలకు కూడా. ఒక 10 నిమిషాలు నానితే చాలండి పిండి. ఇదిగోండి ఇలా చేసుకున్నాను గవ్వలో. ఒక 5-6 అట్లకి రాసుకుంటే చాలండి. నేను గవ్వలు చేసుకున్నాను కదండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకున్నాను. నేను ఆన్ పెట్టుకుంటున్నాను. ఇందులోనే నూనె పోసుకుంటున్నాను నేను. సరిపోయేంత నూనె కాగింది. నేను గవ్వలను వేసుకుంటున్నాను. స్లోగానే వేసుకోవాలండి ఇవి. ఇంకా చిన్నవి చేసుకుంటారండి. నేను అయితే కొంచెం పెద్దగానే చేశాను. వేగిపోయాయండి. ఈ రంగు వస్తే సరిపోతాయి, తీసేసుకోవచ్చండి ఇవి. ఇంకా
అలాగే ఇంకొక వాయి వేసుకుంటే ఇదిగో అండి నేను పాకం పట్టుకుంటున్నాను. ఇప్పుడు కరగబెట్టుకుని ఉడకబెట్టేది ఏమైనా తుక్కుంటుందేమో అని. దగ్గరికి తీగ పాకం బాగా రావాలండి. మిక్సీ పెట్టుతాను. ఇదిగో అండి పాకం ఇలా జిగిరిగా రావాలండి. ఇదిగో తీగ పాకం కింద వచ్చింది అనుకోండి, ఇంకా ఆపేసుకొచ్చాను. ఆపేసండి, కట్టేస్తాను, గ్యాస్ కట్టేస్తానండి. ఈ పాకం మనం వేపుకున్న పళ్ళులో పోసుకున్నామండి. ఇందులో పోసేసుకునండి. ఇదిగోండి ఇలా తిప్పేసుకుంటాయండి. అలా తిప్పుకుని 1 నిమిషం తిప్పుకుంటే పొడి పొళ్ళు వచ్చేస్తాయండి. ఇంకా ఇవ్వండి మనం మొత్తం అన్నీ కలిసినాయి కదండి. అలా ఒకసారి తిప్పుతూ ఉంటే అండి ఆరిపోయి పొడు ఇలా ఈడిపోయినట్టు వస్తాయండి. మనం తిప్పకుండా ఒక క్షణం అలా ఉంచామనుకోండి అంటికి పోయి పొడి అయిపోతాయండి. మనం ఇలా కాసేపు తిప్పుకుంటే చాలు. రెడీ అయిపోయి చేసానండి బెల్లం గవ్వలు. చాలా సులువండి బెల్లం గవ్వలు చేయటం. చూడండి చాలా గుల్లగా ఉంటాయండి గవ్వలు. బెయ్యి పొడుము అయిపోతాయండి. అంత గుల్లగా ఉంటాయండి. చూడండి ఎంత గుల్లగానో బెల్లం గవ్వలు. మీరు కూడా చేసుకుంటూ ఉండండి. అవి స్మూత్గా అయిపోతుంది. పొడు చాలా స్మూత్గా అవుతుందండి. ఇట్లా చేసుకోండి. చూడండి 2 కప్పులు, 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి, 1 అరకప్పు బొంబాయి రవ్వ వేపి చూసారు కదండి. మీరు అలా చేసుకోండి. మీకు నచ్చినట్టు అవుతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.